ఇప్పుడు అందరి చూపు అలస్కా వైపే. యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొనడంలో భాగంగా ఈ నెల 15న అలస్కాలో కీలక సమావేశం జరగబోతోంది. అయితే ఈ సమావేశంలో పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది తాను ఇప్పుడే చెప్పలేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే పరిష్కారం కనుగొనడానికి తాను నిజాయితీతో ప్రయత్నిస్తున్నానని ట్రంప్ వెల్లడించారు. ఈ నెల 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ అలాస్కాలో సమావేశమవుతున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొనడమే ఈ కీలక సమావేశం ప్రధాన అజెండా. అయితే ఈ సమావేశానికి యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి ఆహ్వానం అందలేదు. అయితే చివరి క్షణంలో జెలెన్స్కీకి ఆహ్వానం అందే అవకాశాలు లేకపోలేదు. అయితే అలాస్కా భేటీలో యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాగా ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎటువంటి భరోసా ఇవ్వడం లేదు. శాంతి చర్చలు ఫలిస్తాయా లేవా అనే సంగతి సమావేశం ప్రారంభమైతే 2 నిమిషాల తర్వాత మాత్రమే తాను చెప్పగలనని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ఏదో ఒక విధంగా ఎన్కార్ వేయించాలని డొనాల్డ్ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ తెరమీదికి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ అంగీకరించే అవకాశాలున్నాయి. కానీ రష్యా అధినేత పుతిన్ సీజ్ ఫైర్ అంగీకరిస్తారా అనేది అందరికున్న అనుమానమే. ఇదిలా ఉంటే ప్రధానంగా భూభాగాల అప్పగింత వ్యవహారం అలాస్కా చర్చల్లో కీలకం కాబోతుంది. యుక్రెయిన్ ఆధీనంలో ఉన్న అనేక భూభాగాలను తాము స్వాధీనం చేయాలన్న డిమాండ్ అలాస్కా భేటీలో రష్యా చేసే అవకాశాలున్నాయి. అయితే పుతిన్ డిమాండ్ చేస్తున్న సదరు భూభాగాలు ఖనిజ సంపదకు పెట్టింది పేరు. గతంలో సోవియట్ యూనియన్ మనుగడలో ఉన్నప్పుడు యుక్రెయిన్ ఖనిజ సంపదను రష్యా బాగా వినియోగించుకుంది. ఇప్పుడు కూడా సదరు యుక్రెయిన్ ఖనిజ సంపదపై రష్యా అధినేత పుతిన్ కన్నేశాడని అంటారు రాజకీయ పరిశీలకులు. అయితే ఖనిజ సంపదకు మారుపేరుగా నిలిచే తమ భూభాగాలను రష్యా వదులుకోవడానికి యుక్రెయిన్ అంగీకరించడం లేదు. ఈ మేరకు యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. అలాస్కా వేదికగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఏం షరతులు పెడతారో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. కాగా రష్యా భద్రతకు అమెరికా నుంచి గట్టి హామీని పుతిన్ కోరే అవకాశాలున్నాయి. ప్రధానంగా నాటో కూటమి నుంచి రష్యా భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పుతిన్ అనుమానిస్తున్నారు. అలాగే నాటో కూటమిలో యుక్రెయిన్ చేర్చుకోకూడదన్న డిమాండ్ కూడా శాంతి చర్చల్లో పుతిన్ పెట్టే అవకాశాలు లేకపోలేదు. కాగా ఇటీవల కాలంలో యుక్రెయిన్ యుద్ధం అంశంలో యూరోపియన్ యూనియన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. యుక్రెయిన్కు యూరోపియన్ యూనియన్ సంపూర్ణ మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో ఇటు యూరోపియన్ యూనియన్ నుంచి అటు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చే ఒత్తిడిని పుతిన్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది. ఇక్కడ మరో విశేషం ఉంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక అప్పటి వరకు ఆయనతో పుతిన్ భేటీ కాలేదు. అలాస్కా వేదికగా తొలిసారి డొనాల్డ్ ట్రంప్ పుతిన్ సమావేశం కానున్నారు. కాగా అలాస్కా సమావేశానికి మొదట యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా పిలవాలని ట్రంప్ మహాశయుడు భావించారట. అయితే గతంలో జరిగిన రియా చర్చలకు కూడా యుక్రెయిన్ను పిలవలేదు. దీంతో ఈసారి విమర్శలకు తావు లేకుండా జెలెన్స్కీని కూడా పిలవాలని ట్రంప్ భావించారని తెలుస్తోంది. అయితే జెలెన్స్కీని పిలిచే ప్రతిపాదన పట్ల రష్యా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో జెలెన్స్కీ లేకుండానే అలాస్కా వేదికగా శాంతి చర్చలకు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే చివరి క్షణంలో అలాస్కా చర్చలకు జెలెన్స్కీని కూడా డొనాల్డ్ ట్రంప్ పిలిచే అవకాశాలున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 3 ఏళ్లు దాటింది. అయితే ఇప్పటి వరకు యుద్ధానికి ఎన్కార్డ్ పడలేదు. ఇక్కడో విషయం చెప్పుకొని తీరాలి. యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయన కృషిని ఎవ్వరైనా ఒప్పుకొని తీరాల్సిందే. కాగా రెండోసారి తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే 24 గంటల్లోనే యుద్ధానికి ఎన్కార్డ్ వేయిస్తానని కిందటేడాది ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే ట్రంప్ మహాశయుడు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు దాటింది. అయితే ఇప్పటి వరకు యుద్ధం ముగియలేదు. రావణ కాష్టంలా కొనసాగుతూనే ఉంది. ఇందుకు 1 కాదు 2 కాదు అనేక కారణాలున్నాయి. అయితే ఈసారి యుక్రెయిన్ యుద్ధాన్ని ముగింపు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. యుద్ధాన్ని విరమింపు చేయడానికి రష్యా అధినేత పుతిన్కు కొన్ని రోజులు గడువు ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఆ తర్వాత సదరు గడువును కూడా ట్రంప్ మహాశయుడు తగ్గించారు.
ఇదిలా ఉంటే యుద్ధాన్ని విరమింపచేయాలన్న ప్రతిపాదనపై రష్యా అధినేత పుతిన్కు నిజాయితీ ఉందా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఒకవైపు ట్రంప్ను సంతోషపెట్టడానికి శాంతి చర్చలకు జయనడం, మరోవైపు యుక్రెయిన్ భూభాగాలపై దాడులకు ఆదేశాలు ఇవ్వడం పుతిన్కు అలవాటుగా మారింది. ఏదేమైనా అలాస్కా వేదికగా జరుగుతున్న చర్చలు ఫలప్రదం కావాలని శాంతి ప్రియులు ఆకాంక్షిస్తున్నారు. ఏదేమైనా శాంతి ప్రియులందరూ అలాస్కా వైపు ఆశతో ఎదురు చూస్తున్నారు.